శివ సాయంత్రం ఈ టైంలో కూర్చొని 40 ఏళ్ళ తర్వాత చక్కగా కొద్దిగా లేట్ మ్యారేజ్, శివాకి 40 ఏళ్ళు వచ్చాను. అలాగా ఈ టైంకి ఇంట్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్నాడు. 6 ఏళ్ళ కూతురేమో డాడీ 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 నాతో ఆడు నాతో ఆడు నాతో ఆడు డాడీ అంది. అప్పుడు శివ కొళ్ళు మండిపోయింది. ఎర్రే పేపర్ చదువుతుంది, ఇప్పుడు చదవదు. ఏ బేబీ ఆగు బేబీ ఆగు బేబీ అని ఏం చేశాడు, అక్కడ ఒక పేపర్లో వేరే ఒక మొక్కలో పేపర్ మొక్కలో ఒక వరల్డ్ మ్యాప్ ఉంది, ఒక కొరియర్ కంపెనీ తాలూకా వరల్డ్ మ్యాప్ ఉంది. ఆ వరల్డ్ మ్యాప్ని ఆ పేపర్ ఏం చేశాడు, చిన్న చిన్న మొక్కలు చేసి కింద వేసి నువ్వు ఈ వరల్డ్ మ్యాప్ని సెర్చ్ చేసుకొని కరెక్ట్ నీతో నేను ఆడుతానన్నాడు. 6 ఏళ్ళు పేపర్ వరల్డ్ మ్యాప్ని సెర్చ్ చేయగలదా? మాట్లాడండి. వీడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు శివ, ఏమనుకున్నాడు, ఈ అమ్మాయి చేయలేదు, హ్యాపీగా పేపర్ చదువుకోవచ్చు అనుకున్నాడు. 2 నిమిషాల్లో వచ్చింది, డాడీ చేసాను డాడీ అని. డాడీ ఏంటి డాడీ చేసావా? నీకు పాకిస్తాన్ ఎక్కడుందో తెలుసా, చిలీ ఎక్కడుందో తెలుసా, నార్త్ అమెరికా ఎక్కడుందో తెలుసా, ఇండియా ఎక్కడుందో తెలుసా, నీకేం తెలుసా నువ్వు పేపర్ చేసావు? డాడీ నువ్వు ఇచ్చినటువంటి పేపర్లో ముందు పక్క వరల్డ్ మ్యాప్ ఉంది డాడీ, వెనక పక్క మనిషి యొక్క ఫేస్ ఉంది. నాకు వరల్డ్లో ఇండియా ఎక్కడుందో, పాకిస్తాన్ ఎక్కడుందో, అమెరికా ఎక్కడుందో, న్యూజెర్సీ ఎక్కడుందో, లైక్ గ్రీన్లాండ్ ఎక్కడుందో, ఫిన్లాండ్ ఎక్కడుందో, ఆక్లాండ్ ఎక్కడుందో, న్యూజిలాండ్ ఎక్కడుందో తెలియదు డాడీ. కానీ మనిషి కళ్ళు ఎక్కడున్నాయి, నోస్ ఎక్కడుంది, మౌత్ ఎక్కడుంది, లిప్ ఎక్కడుంది, చిన్న ఎక్కడుంది, ఇయర్స్ ఎక్కడుందో తెలుసు డాడీ. ఇప్పుడు మాట చెప్తే ఇంకా గట్టిగా కొడతారు. అప్పుడు ఆ పాప మాట చెప్పింది, డాడీ ఇఫ్ మ్యాన్ ఈజ్ కరెక్ట్ ద వరల్డ్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ ద మ్యాన్ ఈజ్ కరెక్ట్ చెప్పాలి, ఇఫ్ ద మ్యాన్ ఈజ్ కరెక్ట్ ద వరల్డ్ ఈజ్ కరెక్ట్. నువ్వు మంచిగా రిఫార్మ్ అవు, నీ బ్రెయిన్లో నిరంతరం మంచి స్టఫ్ పెట్టు. ఎలాగైతే చికెన్ తందూరిలో మసాలా కూరతాడో, ఎలాగైతే మిర్చి బజ్జీలను ఉల్లిపాయ పెడతాడో, ఎలాగైతే మంచి 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 వాటిలో స్టఫింగ్ పెడతాడో, అలాగే నీ మనసులో పాజిటివ్ స్టఫ్ పెంచు, మంచిని చూడు గుర్తుంచుకో, యు ఆర్ నాట్ ఎన్ యానిమల్. రోడ్డు మీద నడిచేటువంటి కుక్క ఏమి నాకుతుందో మనం చెప్పక్కర్లేదు, బికాజ్ ఇట్స్ ఎ డాగ్, ఇట్ డోంట్ నో వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్. ఇవాళ నువ్వు కూడా రోడ్డు మీద వెళ్తూ అలా ఏది పెడితే తింటే వాట్ ఈజ్ కాల్డ్ యు సీ, జస్ట్ లుక్ ఇట్. అలాగే ఏది పెడితే చూస్తున్నదంటే మనం ఏమి చూడొచ్చు ఏమి చూడకూడదు గుర్తెచ్చుకో. రేపొద్దున నీ పిల్లలు గుర్తెచ్చుకో, ఇప్పటికి 20 ఏళ్ళ తర్వాత, ఒక 25 ఏళ్ళ తర్వాత నీ పిల్లలు నీ చేతుల మీదుగా, నీ బైక్ మీద, నీ కళ్ళతో, నీ కారులో వాళ్ళు వెళ్తూ వాళ్ళు తప్పుగా చూస్తూ ఉంటే, తప్పుగా మాట్లాడుతున్నావు, ఏది బాధపడతావో అది నువ్వు ఈరోజు చేయకుండా ఉంటే, ఎలాంటి విత్తనాలు ఇవాళ నాటితే అలాంటి పళ్ళు వస్తాయి. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి యథా విత్, ఆ విత్తనంలో ఉందో తత్ఫలం, ఆ ఫలం అని వస్తుంది. కాబట్టి ఇవాళ నువ్వు కరెక్ట్ చేసుకో, నీ ప్రపంచం అంతా కరెక్ట్గా ఉంటుంది. రిఫార్మ్ అవ్వు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.